హలో అండి. వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ వెరైటీ వంకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను పచ్చడి కోసం లైట్ గ్రీన్ వంకాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని అందులో ఉట్టి పచ్చిమిర్చి కారం మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 20 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోగా అల్లం ముక్కను నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న వంకాయను కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా అందులో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ రసం మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్న వంకాయని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులో వాటర్ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.